ఆది ఆదామైనటువంటి మరి జెనసిస్లో ఆది కాండమైనటువంటి బైబిల్లోని మొట్టమొదటి గ్రంథము మొదటి చాప్టర్లో దేవుడు సృష్టించినటువంటి ఆదాము గారు మట్టి చేత దేవుడు సృజించి ఆయనలో జీవాన్ని ఊదారు. అయితే ఆయన ద్వారా, ఆయన భార్య ద్వారా, అవ్వ ద్వారా మరి సాతాను ఆమెను టెంప్ట్ చేయటం ద్వారా ఆ పండు తినటం ఈ లోకానికి పాపం అనేది ఎంటవటం జరిగింది. అయితే లోకంలో మనుషులందరూ కూడా ఇక ఆ పాపపు సంతానానికి పుట్టిన వాళ్ళే కనుక ఆ రకంగా లోకంలోనికి పాపము ఎంటర్ అయింది. ఈ రకంగా పాపంలో పడిపోయినటువంటి మానవాళి వాళ్ళకు పుట్టే పిల్లలందరూ కూడా పాపం సంక్రమిస్తుంది. కాబట్టి దేవుడు ఆలోచన చేసి ఏం చేయాలి, ఎలా పోగొట్టాలి వీళ్ళ పాపాన్ని అని ఆలోచించి మరి జీసస్ క్రైస్ట్ని కన్యమరియ గర్భం ద్వారా ఈ లోకానికి మానవ రూపంలో పంపించారు. మానవ రూపంలో ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించటం, ఈ లోకంలో మరి యేసుక్రీస్తుల వారు జన్మించటం ఇలాంటివి జరిగాయి. ప్రియమైన వాళ్ళారా, అయితే దేవుడిని యేసుక్రీస్తు ప్రభువుని కడపటి ఆదాము అని కూడా అంటారు. మొదటి ఆదాము ద్వారా పాపం ఎప్పుడైతే మనకి ఎంటర్ అయిందో, కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు మరి ఆయన మరణం ద్వారా ఆయన భూస్థాపితం తిరిగి మరలా లెగటం, పునరుద్ధానం వీటి వలన మనకి జీవము అనేది వచ్చింది. అయితే ఎవరు విశ్వసించే వాళ్ళకు మాత్రమే అది వర్తిస్తుంది. ఆయన విశ్వసించాలి. నా కోసం దేవుడి లోకానికి వచ్చారు, మరి వచ్చి నా పాపాల కోసం మరణించారు, మరి భూస్థాపితం చేయబడి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. మరలా వచ్చి నన్ను మరి ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తారు నేను పరిశుద్ధంగా జీవిస్తే అని విశ్వసించాలి. విశ్వసిస్తే అలాంటి వాళ్ళని ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన జన్మించడానికి మానవ రూపంలో కారణం ఇదన్నమాట. మొదటి ఆదాము పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతని కడవరి ఆదాము ప్రాణమిచ్చడం ద్వారా మనకి మరి ఆయన ప్రసాదించిన వారిగా ఉన్నారు.